ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వీళ్ళు ఎక్కువ అందరికీ మా సేవకుల కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు. ఈ రోజుల్లో చూస్తున్నాం కాలం విషయం మనకు ఎవరైనా గుర్తుపెట్ట 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడేది మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, మన తెలుగు గుళ్ళు చెప్పడం, మన విశ్వవిఖ్యాత నటసారి పద్మశ్రీ నటరత్న కళ్ళ పట్టున్న నలుగురి తారక రామారావు గారి వారి వదిలేసిన వేడుకలు అద్భుతంగా ఎక్కడ వెళ్ళినా విజయవంతంగా అందరూ సంబరంగా చేస్తుంది. చాలా అద్భుతంగా చేశారు. విదేశాలు ఇది ఈ ప్రయాణం శబ్దజయంతి ఉత్సవం మొదలైంది. కుకట్పల్లి చేసిన హైదరాబాద్లో, బాంద్రా గుజరాత్లో, అలాగే కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నాను. విదేశాల వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళకి వాలంటీర్లు ముందుకు వచ్చి ఇక్కడ చేద్దామని విదేశాలు చేద్దాం వాళ్ళు ముందుకు వచ్చి రావడం ప్రోత్సహించింది వాళ్ళ దగ్గర నుంచి. అలా శ్రీపురి కానివ్వండి, అలాగే మన సౌదీ, బహ్రెయిన్, మొత్తం అమెరికాలో 14 రోజుల్లో 9 పట్టణాల్లో జరగడం జరిగింది. అలాగే మొన్న ఇక్కడికి వెళ్ళి న్యూజిలాండ్కి వెళ్ళాం, ఆస్ట్రేలియాకి వెళ్ళాం. నేను 10 రోజుల్లో 5 చోట్ల విజయంగా జరిగింది. అది మళ్ళీ ఆశ్చర్యపోయింది. అంత ఫీడ్బ్యాక్ అని వాళ్ళ గురించి వాళ్ళ ఆప్యాయత ఏమని రావాలి మేమే ఆశ్చర్యం. ఇంకొకటిగా శరీరం తారక రామారావు గారు వారి గురించి మన ఆనందాన్ని ఎంతో ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆశయం తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరున్నా మనందరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం ఒకటే ఉన్నాడు. మనం విశ్వవిఖ్యాత నటి సభ్యులు తారక రామారావు. ఆనందాన్ని మనం తెలిసిన విషయంలో తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన తెలుగు రాష్ట్రాలను తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు స్వర్గీయ తారక రామారావు. వారు కళ నాయకుడుగానే ఉంటూ ఎన్నో సేవలు అందించాడు. అలాగే మనకి రెండు పట్ల వైపులు నటనలు, రాజకీయం రెండింటినీ ఇంటిపోయిందండి. సమాజం ప్రజలు దేవుళ్ళని దాన్ని పాటించాలి. నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాజ్యం వెళ్ళిపోయిన కానివ్వండి, కోస ప్రాంతం ఉంటాయి వరకు వెళ్ళిపోయినప్పుడు రాల్సిన దిగసిన్ను కానివ్వండి, అలాగే మీడియా ఛానల్ యుద్ధం జరిగినప్పుడు వారు దేశాన్ని పోషించి ముందుకు వెళ్ళారు. అన్ని సంబంధించిన ప్రతినిధి. అలాగే ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డు ఆయన బదులు కొట్టుకుని ముందుకు వెళ్తున్న ఇంకొక మన తెలుగు జాతి ఆత్మగౌరవం గుర్తింపు లేకుండా ఉంటాం. మద్రాసు పిలిపించుకుంటాం. కొడుకు తీసామని నేను తెలుగు జాతి ఆత్మగౌరవం నేను కొడుకు తీసామని నేను తెలుగు బిడ్డని తెలుగుదేశం బాధ్యతలు ఎన్నో సంబంధించాను. కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఎన్టీఆర్ సెంట్రల్ లిటరేచర్ కమిటీ జగన్ గారు వారి చైర్మన్ దీనికి కమిటీ సభ్యులందరూ రెండు కష్టపడి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ గురించి జనరేషన్ ఎంతో ఒక ఆశ్చర్యకరమైన అక్కడ విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుళ్ళగా ఇక్కడ కానీ విదేశం ఎక్కడికి వెళ్ళేసి మనం దేవుళ్ళ పూజిస్తున్నారు. స్వర్గీయ తారక రామారావు
మరి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మనం ఆబ్జెక్ట్ ముందు పెట్టుకుని తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరం తెలుగుడు ఆ ఆబ్జెక్ట్ మేము ముందుకు వెళ్తున్నాం. మేము తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్తాం. కాబట్టి మనందరినీ దేశ విదేశాల్లో అందరూ రిసీవ్ చేసుకోవడం, దీన్ని చాలా విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆబ్జెక్టివ్ ఒకటే, ఆ నాణ్యతను ముందు తీసుకెళ్తాం. తెలుగు గుర్తులు తెచ్చిన ఏకైతే ఎన్టీఆర్ స్వర్గీయ తారక రామారావు. ఇది సమస్యలు చెప్తాము అందుకొచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ గారి ఉన్నతిని నలుమూలలో చాటి చెప్పేందుకు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి టీడీ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇటీవల నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ సందర్భంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటన విశేషాలు మీతో పంచుకోవాలని ఈరోజు మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. ఈ పర్యటనలో రామకృష్ణ బాబు గారు, అలానే చంద్రమోహన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి, నారా రోహిత్, బోడే ప్రసాద్ గారు వీళ్ళంతా పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవాలు ఈ సంవత్సరం విజయవాడలో మనం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట అన్న ఎన్టీ రామారావు గారు 75 సంవత్సరాల క్రితం 1949లో కృష్ణవేణి గారితో మొదటి పారితోషికం తీసుకున్నారు. ఆమె మిర్జాపూర్ జమీందారు గారి వైఫ్. నేటికి 75 సంవత్సరాలైంది కనుక మనం వారి సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలు నిర్వహించాం. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, అలానే సినీ కుటుంబాలు, అన్నగారి కుటుంబం, ఏఎన్ఆర్, కృష్ణంరాజు గారు, అలానే దగ్గుపాటి కుటుంబం, కైకాల కుటుంబం నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ రోజు కార్యక్రమం చేశాం. దాంతో స్పందించినటువంటి పలు ప్రాంతాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదే రోజున మా కమిటీ సభ్యుడు అట్లూరు అశ్విన్ అమెరికాలో ఉంటారు, వారు అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత దుబాయ్లో, సింగపూర్, సౌదీ, బహ్రెయిన్, కువైట్, నిన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మన దేశంతో ఇప్పటికి 8 దేశాల్లో 13 ప్రదేశాల్లో అన్నగారి సినీ వజ్రోత్సవాలు జరిగాయి. ఆస్ట్రేలియాలో 4 చోట్ల జరిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఎటేస్ట్రెచ్ ఒకేసారి 5 మహానగరాల్లో ఈ కార్యక్రమం జరగటం అనేది చరిత్ర అని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పటం జరిగింది. ఆ కార్యక్రమాల్లో సకుటుంబ సపరివారంగా రావటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. వాళ్ళే చెప్పారు, మేము ఎన్నో కార్యక్రమాలు ట్రై చేస్తూ ఉంటామండి, కానీ ఈ కార్యక్రమానికి అన్నగారి పేరు చెప్తే వచ్చిన స్పందన ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జరగలేదన్నారు. మీకు తెలుసు, ఇతర దేశాల్లో 500-600 మంది రావటం అంటే కష్టం. అన్ని చోట్ల 500-600 మంది, మెల్బర్న్లోనైతే 1200 మంది వచ్చారు. పిల్లలతో సహా అన్నగారి కాన్సెప్ట్స్ని ప్రదర్శనలు చేయటం, పాటలు పాడించటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. దాంతో మేము చాలా ఆనందపడిపోయాం. మనకు పర్పస్ ఏంటి? అన్నగారి భావజాలాన్ని భావితరాలకి అందజేయాలని, సృష్టిన్నంత వరకు ఆయన చేసిన సేవలు మానవాళికి తెలియాలని. ఆ క్రమంలో ఎప్పుడైతే కింద నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుందో మేము సంతోషపడడం, మా పర్పస్ నెరవేరుతుంది అనేటటువంటిది అర్థమైంది. మనకు తెలుసు, మన తర్వాత వాళ్ళకి తెలుసు, ఆ తర్వాత వాళ్ళ సంగతి. అందువలన అలా అన్నగారి భావజాలం నేటికి కూడా ప్రజల్లో ప్రస్ఫుటంగా మరి కనిపిస్తూ ఉంది. దీనికి ఎన్టీ రామారావు గారు ఆయన సినీ చరిత్ర, రాజకీయ చరిత్ర 2 పాత్రలు పోషించారు. ఆయన భూమి మీదకి
వచ్చిన తర్వాత ఆయన ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాడు, అవతారం చాలించాడు. జై ఎన్టీఆర్ఏ, ఇప్పటి నుంచి జోహార్ లేదు, ఆయన అజరామరం. ఎన్టీ రామారావు గారు మీరు చూడండి, సినిమాల్లో నిర్వహించిన పాత్ర, రాజకీయాల్లో నిర్వహించిన పాత్ర నా భూతో ఇంకెవరూ సాధ్యం కాల. సినిమాల్లో నేను ఒక విశ్లేషణ చేశాను. ప్రపంచ సినిమా చరిత్ర 1888లో మొదలైంది. అంటే నేటికి 137 సంవత్సరాలు. దాదాపు నెట్లో సమాచారం తీస్తే 250 భాషల్లో సినిమాలు వస్తున్నాయి. హీరోలు ఎంతమంది యాక్ట్ చేసి ఉంటారు అని అంటే 2,50,000 మంది హీరోలు యాక్ట్ చేసి ఉంటారు. మీరు విశ్లేషించండి, అందరు ఇంటికి వెళ్ళి నెట్ తీసి. ఎన్టీ రామారావు గారు లాగా వైవిధ్యంగా చిత్రాల్లో నటించి పాత్రలు పోషించినటువంటిది నభూతో. ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ మీరు చూడండి, శ్రీమద్ విరాట పర్వంలో ఆయన 5 పాత్రలు పోషించాడు. కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, బృహనల, అట్లా కీచకుడు. అదే సినిమాకి డైరెక్షన్ చేశాడు, అదే సినిమాని ప్రొడ్యూసర్ చేశాడు, స్క్రీన్ ప్లే చేశాడు. ఇన్ని పాత్రలు పోషించిన వాడు నెట్లో మీరు శోధించి ఉంటే చెప్పండి, లేకపోతే అన్నగారు ఔన్నత్యాన్ని భావితరాలకు తీసుకొని వెళ్ళండి. అది ఎన్టీ రామారావు గారి యొక్క ఔన్నత్యం. మరి ఆ మహానుభావుడిని ఎంతగా మనం తీసుకెళ్ళాలి, ఆయన గురించి ఆలోచించాలి. అది ఇంకా రాజకీయాల్లోకి వద్దాం. రాజకీయాల్లోకి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మనం చరిత్ర చెప్తే ఏం చెప్తాం? క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని చెప్తుంటాం. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ అన్నగారి చరిత్ర చెప్పాలంటే ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత. సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కొట్టొచ్చినంత స్పష్టంగా ఆయన పాత్ర పోషించారు, సేవలు అందజేశారు. మీరు రాజకీయాల్లో రామారావు గారు రాకముందు స్వతంత్రం వచ్చి 35 సంవత్సరాలైంది. స్వతంత్రం వచ్చి 35 సంవత్సరాలైనా ఎవరూ చేయలేని పనులు రామారావు గారు వచ్చాక స్టార్ట్ చేశాడు. పేదోడు ఆకలిని తీర్చాడు, ఇళ్ళు కట్టించాడు. లేదు, ఆయన ఆ రోజే పెన్షన్లు ఇచ్చాడు, మహిళలకు ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయి? రామారావు గారు ఆనాడు ఇస్తే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు, భారతదేశం అంతా అమలు చేస్తుంది. మహిళలకు 40 సంవత్సరాల నాడు ఆయన ఆస్తిలో వాటా ఇస్తే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం 3 సంవత్సరాల నాడు ఇచ్చింది. ఆయన ఆనాడు నదుల అనుసంధానం చేస్తే ఇప్పుడు భారత ప్రభుత్వం మాట్లాడుతుంది నదుల అనుసంధానం. ఆనాడు అన్నగారే చేశాడు నదుల అనుసంధానం, ఈరోజు బాబు గారే చేస్తున్నాడు. భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అమలు చేయట్లేదు. అంతేకాదు, ఎన్నని చెప్పాలా? ఆ రోజు ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, రాష్ట్రం యొక్క హక్కుల కోసం పోరాడుతూనే జాతీయ సమగ్రతకు కూడా ముందుండి నిలబడి నడిచాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడు చరిత్ర భావితరాలకు అందజేయటం కోసమే మేము కొద్దిమంది మిత్రులు ఒక 10-15 మంది స్టార్ట్ చేశాం. మొట్టమొదట అన్నగారి 100వ జయంతి టైంలో చేశాం. అప్పుడు విజయవాడలో ఒక సభ పెట్టాలనుకున్నాం. సహజంగా ఎవరైనా ఒక సభ పెడితే హాల్లో పెట్టుకుంటారు. ఆ రోజు మీకు తెలుసు కదా, అక్కడ జరిగేటటువంటి అరాచక పాలన, ఆ పాలనలో సభ పెట్టడం అంటే చాలా కష్టం. కానీ అన్నగారికి వచ్చిన స్పందనలో జనం వచ్చిన దానికి ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. 1000 మంది వస్తే అద్భుతంగా జరిగింది. ప్రసన్న గారు ఇప్పుడే లోన్ మాట్లాడుతుంటే చెప్తుండు. రజనీకాంత్ గారు, బాబు గారు, అలానే ఎన్టీ రామారావు గారి తొలితరం సంతానం అంతా బాలకృష్ణ గారు. అట్లే ఆయన మీద మొదటి పుస్తకం రాసిన నారాయణ గారిని పిలిచి స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కైతలాపూర్ గ్రౌండ్లో తెలంగాణలో మనం పెట్టాం. 50,000 మంది చుట్టుపక్కల రోడ్లన్నీ నిలిచిపోయినాయి. అక్కడ కూడా ఎన్టీ రామారావు గారి మునిమన వాళ్ళ వరకు టోటల్ కుటుంబం 57 మంది హాజరైనారు. ఇది చరిత్ర. ఆ కార్యక్రమం విజయవంతం చేయటంలో రామకృష్ణ బాబు గారు, బాలకృష్ణ గారు అవిశ్రాంతమైన కృషి చేశారు.
కుటుంబం అందరు కూడా బాబు గారి ఆశీస్సులతో అంత గొప్పగా చేయగలిగాం. దానిలో ఇంకా విశేషం ఏంటి, ఏఎన్ఆర్ కుటుంబం, అట్లే కృష్ణ కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, ఇలా అన్ని సినిమా రంగంలో ఉన్న స్టాల్వర్డ్స్ని, ఆ జనరేషన్ని ఈ జనరేషన్ని అన్నిటికంటే మినగా 24 క్రాఫ్ట్స్ సినిమా రంగంలో అందరినీ పెట్టాం. ముఖ్యంగా ఆనాడు పాత్ర పోషించిన దానిలో మా ప్రసన్న గారు, కొమ్మినేని గారు, వీళ్ళిద్దరూ అయితే గేట్ దగ్గర నిలబడి ఫైటింగే చేశారు ఆ రోజు ప్రభుత్వ సహాయ నిరాకరణకి. మర్చిపోలేనటువంటిది. ఇద్దరు డయాస్ మీదకి వస్తే చొక్కాలు అసలు చిరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రకటన చేయమని కోరితే చేయాల్సి వచ్చింది. అవన్నీ మధుర స్మృతులు. సరే, అదంతా జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన భావజాలాన్ని తీసుకెళ్లాలంటే ఏంటి, పూర్వం రామాయణాలు, మహాభారతాలు పుస్తకాలు రాసినందువల్లే, తాళపత్ర గ్రంథాలు రాసినందువల్లే కదా ఇప్పుడు మనందరం చదువుకుంటున్నాం. అట్లానే అన్నగారు చేసినటువంటి సేవల్ని గ్రంథస్థం చేయాలని ఆలోచించాం. నెట్లో చూస్తే సమాచారం ఆయన ఔన్నత్యానికి సరిపడ కనపడలా. అందుకని మా కమిటీ స్టార్ట్ చేసి ఆయన చారిత్రక ప్రసంగాలన్నీ ఒక పుస్తకం రాశాం. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన చేసింది. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ఇంకో బుక్ రాశాం. ఆయన వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యాన్ని గురించి శకపురుషుడు అని బుక్ తీసుకొచ్చాం. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కలిపి తారక రామం అని ఇంకో బుక్ తీసుకొచ్చాం. ఆయన చేసిన మొత్తం సినిమాలోనూ రాజకీయాల్లోనూ ముఖ్యమైనటువంటి మైలురాళ్ళు, హైలైట్స్ని, ఎన్టీఆర్ మహాపురుషుని మైలురాళ్ళు అనేటటువంటి చిన్న పుస్తకం పబ్లిష్ చేశాం. ఇది చేస్తూ ఉంటే మిత్రులు సలహా చెప్పారు. ఏమని చెప్పారు, మీరు పుస్తకాలు రాస్తున్నారని కాలం మారిందని, ఆయన పిల్లలంతా కంప్యూటర్లు ఎతుకుతున్నారు, నీ పుస్తకం ఎవరు చదువుతారు, మీరు డిజిటల్ మీడియాలో పెడితే బాగుంటుంది అన్నారు. ఇది నిజమే కదా అని వెంటనే డిజిటల్ మీడియా మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూసాం. మొదట వెబ్సైట్ స్టార్ట్ చేస్తే వెబ్సైటు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ చూస్తారు, పామర జనానికి వెళ్ళాలి కింది దాకా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని మా నిర్వాహకుడిని అడిగితే, ఇప్పుడు ఎందుకండి పెద్ద ఆయన గురించి అంతా అయిపోయింది, ఇప్పుడు ఎవరు చూస్తారు, నీకెందుకు ఈ బాధ అన్నారు. అరే కాదయా బాబు, సమాచారం అంతా ఒక దగ్గర పెడదాం. అప్పటికే చాలా మిస్ అయింది సమాచారం. భూమి మీద ఎన్టీ రామారావు గారి సమాచారం ఎంతైతే ఇప్పటికీ అవైలబుల్గా ఉందో మొత్తం ఒక దగ్గర పెడితే భావితరాలకి ఇది అందుబాటులో ఉంటుందని, నెట్లో పెడితే క్షేమంగా ఉంటుందని ప్రయత్నం చేస్తే ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఇప్పటికి 9వ నెల అనుకుంటా. 9 నెలలు. ఎన్ని కోట్లు? 11 కోట్ల మంది వ్యూవర్స్, 1,50,000 మంది పైన సబ్స్క్రైబర్లు. ఆయన ఇప్పుడు అంటాడు, ఇదేంది సార్, ఇదేం మహత్యం, అసలు ఈ విధంగా పరిగెడుతుంది, నాకు 25 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నా, వాటి వేటికి లేనంత వేగంగా పోతుంది అంటున్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను స్మరించుకొని మనం పని మొదలు పెడితే మేము అట్లే చేస్తున్నాం. మేము అసలు ఊహించలా, మేము తోచింది సలహాలు చెప్పింది చేస్తా పోతున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తున్నాం, ప్లానింగ్లో ఉన్నాం. కనుక ఇంకేం చేసాం, మన ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే పాఠ్య పుస్తకాల్లో ఎన్టీ రామారావు గారి గురించి పెట్టారు చరిత్ర. అలానే ఆంధ్రాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరితే పాఠ్యాంశంగా చేరుస్తామని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. లైబ్రరీస్ అన్నిట్లో ఎన్టీ రామారావు గారి పుస్తకాలను పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అర్జీ ఇస్తున్నాం, ఇక్కడ కూడా పెట్టాలి లైబ్రరీస్లో అని. అంతేకాకుండా అన్నగారిది 100 అడుగుల విగ్రహం ఎక్కడైతే అన్నగారు పార్టీ స్థాపించి, ఎక్కడైతే రామకృష్ణ స్టూడియోస్ పెట్టి చెన్నైలో ఉన్న హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఎన్టీ రామారావు గారు. మాతృభూమి మీద ఆయనకున్న మమకారం చూడండి. కనుక ఈ హైదరాబాద్ మహానగరంలో 100 అడుగుల విగ్రహం పెట్టడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చాం. దాదాపు 4-5 నెలలు అయింది. స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అది కూడా సైట్ ఎక్కడ ఆయన లెవెల్కి సరిపోను ఆలోచిస్తే హిమాయత్ నగర్ దగ్గర
హిమాయత్ సాగర్ దగ్గర మనం ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉంటే గచ్చిబౌలి నుంచి రైట్ సైడ్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అక్కడ కొండ. ఆ కొండ ఇస్తే బాగుంటుందని అర్జీ ఇచ్చాము. అన్న ఇస్తాను, బట్ ఎంత ఇస్తాననేది చెప్తానన్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ రెస్పాన్స్. వస్తూనే ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ నీరుకొండలో ఒక కొండ మీద దాదాపు సర్దార్ పటేల్ గారిది ఎట్లయితే ఉందో అలాంటి విగ్రహాన్ని, అంత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక స్టార్ట్ అయింది, పని మొదలవుతుంది. కనుక ఇంకా చేయాల్సిందేంటి అని ఆలోచిస్తే భవిష్యత్తులో ఆయన యొక్క మెమరీస్ ఉండే విధంగా ఒక మ్యూజియం పెట్టాలని భావజాలం అంతా నిక్షిప్తం చేసి చరిత్ర ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు తెలిసేజేసే విధంగా చేయటం కోసం మా కమిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఎవరి దగ్గరైనా అన్నగారి సమాచారం ఏదైనా క్లిప్పులు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉంటే కూడా దయచేసి మాకు పంపిస్తే మేము భద్రపరుస్తాం. ఎందుకంటే ఆ కాలంలో తల్లిదండ్రులు ఎవరన్నా దాచితే ఈ కాలం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక దాన్ని ఉపయోగించుకోవట్లా. కానీ భావితరాలకు అది ట్రెజర్, తెలుగు ప్రజల ఆస్తి ఎన్టీ రామారావు గారు. ఇటీవల కొన్ని ఫోటోలు కూడా పాతవి దొరికినాయి మాకు. కొన్ని లక్షల ఫోటోలు నేను చేయిస్తున్నా, స్కాన్ చేపిస్తున్నాను. త్వరలో వాటన్నింటిని కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం అనేది మీకు తెలియజేస్తూ మేము చేసే కార్యక్రమాలకు మీ ఆశీర్వాదం, సపోర్ట్ కోరుతూ నమస్కారం. టిఎఫ్పిసి సెక్రటరీ, టిఎఫ్సిసి ట్రెజరర్, ప్రొడ్యూసర్ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమా మన దేశం అయితే, ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల 1116 రెమ్యూనరేషన్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు, మన దేశం, షావుకారు, పల్లెటూరు పిల్ల. అక్కడి నుంచి మాయారంభ తర్వాత సంసారం అయిపోయిన తర్వాత పాతాళ భైరవి. మాయారంభ కూడా తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. పాతాళ భైరవి తెలుగు, తమిళకి వచ్చి విజయ ప్రొడక్షన్స్ అయితే, హిందీ స్ట్రైట్ సినిమా కింద జెమినీ వాళ్ళు చేశారు. అక్కడ బాంబేలో కూడా 175 days ఆడింది, తమిళనాడులో ఆడింది, తెలుగు ఆడింది. పాన్ ఇండియా స్టార్ అంటే ఆ రోజున ఎన్టీ రామారావు పాన్ ఇండియా స్టార్. అక్కడి నుంచి స్ట్రైట్ సినిమాల్లో నయా ఆద్మీ సూపర్ హిట్ బాంబేలో. దాని తర్వాత మన భరణి పిక్చర్స్, ఆవిడ భానుమతి రామకృష్ణ గారిది చెండిరాణి. ఇలా 3 సినిమాలు సూపర్ హిట్ అయితే, హిందీలో మీరు హిందీకి రండి అని అంటే నా తెలుగు కార్మికులు, నా తెలుగు వాళ్ళు ఏమైపోతారో, నేను రాను అని చెప్పి ఆయన బాలీవుడ్ రిజెక్ట్ చేశారు. హాలీవుడ్లో లార్డ్ కృష్ణ చేస్తాను రండి అని అంటే నాకు హాలీవుడ్ అంటే ఒక బాలీవుడ్, హాలీవుడ్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో, ఇక భవిష్యత్తులో కూడా ఎవరన్నా ఉంటారు అని అంటే, ఎప్పటికీ మనం గతం చెప్పినా, భవిష్యత్తు చెప్పినా, ఇప్పుడు చెప్పినా ఓన్లీ ఎన్టీఆర్. ఆయన ఒక్కడే రిజెక్ట్ చేశారు, ఇంకెవ్వరూ చేయలేదు. సో అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. అట్లాగే ఇందాడు జనార్దన్ గారు చెప్పారు మధ్యరాట్ పర్వం గురించి. మధ్యరాట్ పర్వం గురించి చెప్తూ ఆయన 5 వేషాలు వేయటం జరిగింది. కానీ ఆయన కీచకుడికి లెన్స్ పెట్టుకుంటం జరిగింది. ఆ లెన్స్లో కళ్ళు కనపడవు ఆయనకి. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే ఉండి మైండ్ క్యాల్కులేషన్తో స్టెప్స్ ముందుకేసుకుంటూ ఇటు లెఫ్ట్ వెళ్ళాలి, ఇటు రైట్ వెళ్ళాలి, ఎక్కడ ఆగి డైలాగ్ చెప్పాలి ఏంటి అనేది మైండ్ క్యాల్కులేషన్తో యాక్ట్ చేయగలగటం అనేది ఎవరి వల్ల కాదు. అది చిరంజీవి సినిమాలో జరిగింది, తర్వాత మధ్యరాట్ పర్వంలో జరిగింది. అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన గురించి సినిమా ఫీల్డ్ చెప్పాలంటే ఇక రారాజు, చక్రవర్తి, ఆయన తిరిగే లేదు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దేశంతో స్టార్ట్ అయ్యారో, పల్లెటూరు పల్ల 1116తో స్టార్ట్ అయ్యారో, నా దేశం సినిమాకి రోజుకి ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకుంటా సినిమా చేశారు. 18 రోజుల్లో సినిమా అయిపోయింది. భారతదేశంలో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ నుంచి ఏ ఆర్టిస్టు కూడా రోజుకి ₹1,00,000 తీసుకోవాలి. సో అలా ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుంటూ ఆ కుటుంబానికి ఎన్నో కోట్ల రూపాయలు, అంటే ఆయన అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరం అంతా వాళ్ళ కుటుంబం ఆస్తి అయిపోవచ్చు, మద్రాసు నగరం అంతా వాళ్ళ కుటుంబం ఆస్తి అయిపోవచ్చు. చాలు ఇప్పటిదాకా కుటుంబానికి ఇచ్చా, కుటుంబానికి ఉన్న ఇప్పుడు కుటుంబం అంటే నా ప్రపంచ తెలుగు ప్రజలే నా కుటుంబం, నా తెలుగు ప్రజల కోసం నేను వస్తున్నా అంటూ పార్టీ పెట్టారు. నేను 1982లో పూణేలో MBA చేసేవాడిని. అక్కడ MBA అప్పుడు యూఆర్ ఫ్రమ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అని చెప్పా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్నా. వాడు ఏదో సరే వీడికి ఏదో పాపం నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అని చెప్పి ఇది మద్రాసి అన్నాడు. పనులు ఏదో ఇట్లా అన్నాడు అని చెప్పి యా మద్రాసి అన్నా. అంటే తెలుగు వాడి గురించి తెలియని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచానికి తెలియని పరిస్థితిలో తెలుగు వాడిని గుండె చప్పుడు, తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన 82లో వచ్చి కేవలం 9 నెలల్లోనే ఆయన పవర్లోకి వచ్చి జనవరి 9, 1983 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదే పనే కాదు, ప్రపంచం తెలుగువాడిలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ తెలుగువాడి పౌరుష పరాక్రమాల గురించి ఎలుగెత్తి చాటే పరిస్థితి, అందరికీ తెలిసిన పరిస్థితి తీసుకొచ్చింది కేవలం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అంతేగాని మనకు మామూలుగా చూస్తే మనకు అక్కడ వెస్ట్ బెంగాల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే గంగూలీ గారు 10 సున్నాలు కొడతాడు, కానీ ఆయన 11సారి తీయటానికి ధైర్యం చాలదు. మన వివిఎస్ లక్ష్మణ్ ఇక్కడ ఉండి కాలిరిగో చెయ్యిరిగో వెళ్ళి ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించుకొని వస్తాడు, అయినా ఆయన పీకేస్తారు. ఈవెన్ ఆయన రిటైర్ అయ్యింది కూడా మన హైదరాబాద్ మ్యాచ్ బిఫోర్ రిటైర్ అయినా కూడా మన తెలుగువాడికి ఉండదు. అలాంటి తెలుగువాడిలో అలా చేయటం, ఆ చేసిన తర్వాత ఆయన ఉన్నంత వరకు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటారు. ఆయన చరిత్ర అదే. ఆ తర్వాత టీడీ జనార్దన్ గారు ఆదిశాస్త్రి గారు పిలిస్తే వెళ్ళా. అప్పుడు జనార్దన్ గారు వచ్చిన గారు సార్ నేను వైవిధ్యవారి గారు ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇది చాలా ఒక సముద్రాన్ని కొలవటం అంటాం, అంటే సముద్రానికి హద్దులు తెలవు, అలాంటి కొలవటం అనే ప్రయత్నంలో మీరు దిగుతున్నారు జనార్దన్ గారు. సరే కష్టపడి ఆయన ఏంటంటే ఎంతకైనా ఎన్ని సముద్రాలైనా నేను కొలిసి వస్తానండి, నేను ఎదుగుకుంటూ వెళ్తానండి అని చెప్పి ఆయన దిగారు. దిగిన తర్వాత మనకి విజయవాడలో చేశారు అద్భుతం ఫంక్షన్. ఓ పబ్లిక్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు చేస్తే రజనీకాంత్ గారు రామారావు గురించి చెప్తా ఉంటే దానికి మామూలు పిచ్చి బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఏదో ట్రై చేశారు. ట్రై చేయడంతో రజనీకాంత్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే పాపం ఆ రాష్ట్రం పార్టీ మారిపోయింది, తెలుగుదేశం వచ్చింది. సరే తర్వాత మళ్ళీ జనార్దన్ గారు సెంటినరీ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేద్దాం అనుకున్నారు. ఎక్కడ చేద్దాం, గచ్చిబౌలిలో పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ అన్నారు. తర్వాత లాల్ బహదూర్ స్టేడియం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, రకరకాలుగా చెప్పారు, ఎన్టీఆర్ స్టేడియం అన్నారు. సరే అవన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి వస్తే కైతలాపూర్ గ్రౌండ్స్లో కూడా టోటల్లీ గవర్నమెంట్ నాన్ కోఆపరేషన్. ఒక ఏసీపీ ఉండి ఒక అనురాధ గారు, కృష్ణవేణి గారు పెద్ద ఆవిడ 100 ఏళ్ళు పైన ఆవిడ, రోజారమ్మ గారు ముగ్గురు వస్తా అంటే 3 సార్లు రౌండ్ తిప్పిందంట. ఫైనల్గా నేను అది లాగి లోపలికి తీసుకొస్తే ఇప్పుడేనండి నేను 3 సార్లు రౌండ్ తిప్పాను, మీరు 4వ సారి తీసుకొచ్చారా అన్నారు. అంత అద్భుతమైన కోఆపరేషన్ అది ఆ రోజున. అయినా సరే ఆ కైతలాపూర్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా జరిగింది. మనకు భారతదేశంలో లెఫ్ట్ రైట్ తెలుగుదేశం కలిపి ఒక ఫామ్ చేసి ఒక ఎలియన్స్గా వెళ్ళి ఒక లెఫ్ట్ వాడు రైట్ కొట్టేశాడు, రైట్ వాడు లెఫ్ట్ కొట్టేశాడు, అలా జరిగిందంటే అదొక్క ఎన్టీ రామారావుతోనే సాధ్యమైంది. అలాంటిది కైతలాపూర్ గ్రౌండ్స్లో బీజేపీ దత్తాత్రేయ గారు ఉన్నారు, లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు, మొత్తం కుటుంబం ఉంది, ప్రపంచం ఉంది. ఇదిలో చూసుకుంటే కైతలాపూర్ గ్రౌండ్స్లో జరిగిన దాంతో ఇక్కడ గవర్నమెంట్ని కూడా మార్చేశారు. సరే మార్చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మన అదృష్టం ఏంటంటే మే 28 అఫీషియల్ సెలవు దినంగా చేస్తూ ఒక పండుగ దినంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ లెవెల్లో నేషనల్ ఎన్టీఆర్ అవార్డు అని పెట్టి ఆ ఎన్టీఆర్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వటం చాలా అదృష్టం. డెఫినెట్గా మనం చూసుకున్నాం, ఇప్పుడు చరిత్ర చూసుకుంటామంటే తాతమ్మ కళ కూడా 50 ఏళ్ళు అయిపోయింది. తాతమ్మ కళతో హీరోగా బాలకృష్ణ గారు ఎంట్రీ అయ్యి రామారావు రీతిలో ఉండి అది కూడా 50 ఏళ్ళు ఫంక్షన్ మనం చేసాం. దాని తర్వాత ఆయనకి నేషనల్ అది వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ తర్వాత నుంచి చూసుకుంటే ఇవాళ నేషనల్ ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. సో బాలకృష్ణ గారిని కూడా చూసుకుంటే సేవారంగం బసవతారకం హాస్పిటల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. అలాగే హిందూపురంలో 2014లో ఆ సీటు గెలవలేని సీట్ అనుకున్న సీటుని బాలకృష్ణ గారు గెలిపించుకొచ్చారు. అయిపోయిన తర్వాత 2019లో టోటల్గా 23 మంది గెలిస్తే
23 మందిలో 14 నుంచి 19కి మెజారిటీ పెరిగిన ఏకైక ఎమ్మెల్యే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు పెరిగింది. 2019 నుంచి చూసుకుంటే 2023 మళ్ళా మెజారిటీ పెరిగింది. అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు అని చూసుకుని ఇన్ని సాధించడం ఎన్ని జరుగుతూ ఉంటే దానికి ఆదిలో మొలక కింద మన టీడీ జనార్దన్ గారు సెంటినరీ కమిటీ చేయటం, వాళ్ళకు వెన్నంటి ప్రతి విషయంలోనూ నేనున్నా అంటూ రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, బాలకృష్ణ గారు, అలాగే కుటుంబం ఉండటం, వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ప్లస్ శత జయంతి జరిగింది. ప్రపంచంలో నెల్సన్ మండేలా కాదు కదా, ప్రపంచంలో ఏ నాయకుడికి ఆయనకి జరిగినట్టు శత జయంతి ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క నగరంలో, ఒక అట్లాంటా నగరంలో అయితే ఒక సేమ్ నగరంలో 4 చేశారు, 4 టైమ్స్ చేశారు. అలా చేయగలగటం అదంతా ఒక్క ఎన్టీ రామారావుకి సాధ్యమైంది. అందుకని ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటా ఉంటే కొన్ని సంవత్సరాలు అయిపోతే డెఫినెట్గా అంతటి మహానుభావుడికి ఒక 100 అడుగుల విగ్రహం డెఫినెట్గా ఇక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గ్యారంటీ చేస్తాం అనుకున్నాం. అలాగే నీరు కొండలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకున్నాం. ఇదే కాకుండా ఆయన ఫెడరల్ స్పిరిట్తో పెట్టారు. అప్పటి వరకు ఏక పార్టీ పాలన ఉంటే భిన్న పార్టీల పాలన. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే భిన్న పార్టీల పాలన, అదే ఫెడరల్ స్పిరిట్. అంటే ఇవాళ ప్రతి స్టేట్ గవర్నమెంట్ రామారావు పాలసీస్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ రామారావు పాలసీస్. మళ్ళా ఆడపడుచులకి ఆస్తి అన్నారు. ఇవాళ మోడీ గారు నారీ భూరి అంటున్నారు. ఆ రోజుల్లోనే ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన ఎన్టీ రామారావు ఇచ్చారు. సో ఎన్టీ రామారావు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆ నోటారు. వాళ్ళకి ఆ రామారావు గారికి సేవ చేయటానికి టీడీ జనార్దన్ గారు ఈ కమిటీ వీళ్ళందరూ ఈ కుటుంబాలన్నా చేయటానికి డెఫినెట్గా తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడని ప్రపంచానికి చాటి చెప్పి మన తెలుగు చరిత్రని చెప్పి మన తెలుగువాడని చెప్పుకునే స్థాయికి మనకు వెళ్ళగలిగిన ఎన్టీఆర్ గారికి వాళ్ళు చేసే సేవకి మనందరం కూడా పాదాభివందనం. ఎన్టీ రామారావు గారి ఆలోచనలు నేటికి నాటికి భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరం. అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క విలువైన అంశాలను మా అందరితో పంచుకున్నందుకు. ఏ ఒక్క నాయకుడికి ఎన్టీ రామారావుకి స్వచ్ఛంగా జరిగినట్టు ప్రపంచంలో ఎవరికి జరగల. అది ప్రపంచ ప్రజలందరూ ఇచ్చిన నివాళులు. దానిలో ఒక చిన్నది భారతరత్న కూడా వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక నటుడుగా ఎన్నో చరిత్ర చిత్రాలు చేసేది, సాంఘికం, జానపద, పౌరాణికం ఎన్నో అని ప్రపంచం ఏకైక నటుడు 50కి పైగా నిజ జీవిత పాత్ర పోసే ఏకైక వ్యక్తి, ఏకైక నటుడు మన ఎన్టీఆర్. అలాగే ఇందాక ప్రశ్న చెప్తున్నట్టు ప్రజల్లో కలిసిపోయిన మనిషి అన్నప్పుడు నాకు గుర్తు ఒక కుటుంబ సభ్యుడిగా, ఎందుకంటే ఉదాహరణ ఎవరు ఇవ్వలేరండి. 1982 పల్లెచోట చెప్పి 1982లో బాలకృష్ణ మాన్నయ్య గారికి నాకు పెళ్ళింది తిరుమల కొండపైన. వారు క్యాంపెయినింగ్ అప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. 1982 పార్టీ పెట్టి మార్చి 29న పార్టీ పెట్టి వారు క్యాంపెయినింగ్ ఉన్నారు. చివరి దశలో ఉండగా మా పెళ్లి జరిగింది. వారు అక్కడ అందరూ కుటుంబం అందరూ మీ అబ్బాయి పెళ్లి జరుగుతుండగా వారు రాలేదు. ప్రజల్లో కలిసిపోయాను, రాలిపోయారు. వారు ఫోన్ చేసి ఇంకా నేను రాలిపోతున్నాను మొత్తం ఎంతమంది ప్రెషర్ పెట్టిన ప్రజలు అందరూ ఈరోజు ఎవరు ఉంటారండి తండ్రి వారి బిడ్డలకి పెళ్లి జరుగుతుండగా నేను మానేసి నేను ప్రజల్లో కలిసిపోయాను. ఆ ప్రజలు ముఖ్యాన్ని వెళ్ళిపోయాడు ఆయన, ప్రజల్లోకి వెళ్ళిపోయాను. మేము చాలా గర్విస్తున్నాం. వారు ఎన్నో ప్రజలను సేవలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను జన్మ చెప్పదు. ఎక్కడికైనా ఒకటే చెప్పాను, నా పనులు తీసేపించండి, మీ జీవితాంతం చెప్తాను అంటే అంత చరిత్ర ఉందండి వారికి, రామారావు గారికి. సో తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణి. వారి బిడ్డలు పుట్టం బసవ తారకమ్మ, తారకమ్మ బిడ్డలు పుట్టం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో థ్యాంక్స్ అందరికీ, చాలా కృతజ్ఞతలు. అందరూ వచ్చి నేను చేసిన చాలా కృతజ్ఞతలు. ఇక అప్పుడు రామకృష్ణ గారిది కానీ బాలకృష్ణ గారిది కానీ తిరుపతిలో పెళ్లి జరిగితే ఎన్టీ రామారావు టూర్లో నాకు ప్రజలే ముఖ్యం, ప్రజలు అని చెప్పి నాకు తీరుబడలేదని అనుకుంటే అప్పుడు ఆయన లేకపోయినా కూడా వాళ్ళ మదరు బసవ తారకం గారు ఆవిడ ఉండి ఏకతాటిపై పెళ్లి చేయటం, ఇది చేయటం,
దానిలో రామారావు చరిత్ర చెప్పే ప్రతి చరిత్రలో ప్రతి దీనిలో కూడా ముందు ఉండి ముందు వరుసలో ఉండాల్సిన పేరు, గొప్ప పేరు అది ఏదైనా ఉందంటే అది ఒక్క నందమూరి బసవ తారక గారు మాత్రమే. సో అలాంటి మహా ఇల్లాలు, అలాంటి మహానుభావుడు ఆ కడుపున వీళ్ళు పుట్టడం, ఆ పుట్టి ప్రజలే కుటుంబం అనుకుని ఆయన ముందుకెళ్ళటం, ఆ ముందుకెళ్ళిన దగ్గర ప్రతి ఇదిలోనూ ఆవిడ వెనక ఉన్నారు కానీ ఎప్పుడు ముందు రావడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన వెన్నంటి ఉండి ఆయన ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడిగా ఆవిడ కష్టపడి కుటుంబాన్ని సాకుతూ, అంటే యాజిటీస్గా 12 మంది పిల్లలు అని అనుకుంటే సంవత్సరానికి ఒక పిల్లల్ని ఇట్టా పెట్టుకుంటే ఇంకో పిల్లల్ని ఇట్టా పెట్టుకుంటే ఒక 9-10 ఏళ్ల వరకు పిల్లల్ని చేసి అది మామూలు విషయం కాదండి, అది చాలా గొప్ప విషయం. అందుకని ఆ మహాసాధ్వి మహాతల్లి బసవ తారకం గారిని కంపల్సరీ స్మరించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రతి మగాడానికి వారన్నాడు, ప్రతి మగాడానికి ఒక స్త్రీమూర్తి ఉండాలి విజయవంతంగా. మరి ఇంటి రామన్ గారి విజయవంతానికి ఏకైక శ్రీమతి మహారాణి తారకం మానవుడు సుబ్బసరం తారకం గారు వారు చెప్పినట్టు ఈ రోజున మనం ఒకరిద్దరికి సంతానికి పిల్లలకి మన అబ్బో చాలా భారం ఫీల్ అవుతున్నారు పెంచాలంటే. మరి 12 మంది 13 నన్ను పెద్దన్న రామకృష్ణ గారు 12 మంది కనుగోడు ముందు మానవులకు మరో కాన్పుడు అంటే మా అన్నదమ్ముల అక్కచిన మధ్యన ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అంతే. మరి 12 మానవులకు మనకు కాన్పు మరి ఎంత మరి పోషించిన మామూలు మాటలు కాదు తల్లిగా మా స్కూల్ బడి పంపించడం కానీ ఏదైనా కానీ మన వంటకాలు కానీ ఏదైనా కానీ. అలాగే మరి మద్రాసు రావడం పల్లెటూరు వరకు మన పక్కింటి వాళ్ళు అవి బామ్మ ఆ బామ్మ ఉంటారు వచ్చి పిల్లలు ఆటలాడేశారు, సమయం గడిచిపోద్ది. ఇక్కడ పట్టణం కానీ పట్టణం ఎవరు పరిచయం నేను పడిన మద్రాసు రాజధాని భాష మరి ఎవరైనా మా మహత్వాలు ఎలాగంచి నాకు ఏదో అందరు కలిసి మేము పెరిగిపోయాం. ఆ మహత్వాన్ని కట్టుకుంటున్నాం చాలా అదృష్టం వస్తున్నాం. శ్రేయోభిలాషుల్ని మద్దతుదారులని అందరినీ కలుపుతూ ప్రపంచంలో నెట్వర్కింగ్ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. దానిలో ఎన్టీఆర్ యూనివర్స్ అనే లోగో పెట్టాము. ఈ లోగో కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ వీలు పడలేదు, మీ అందరికి పంపించాం. దయచేసి ఆ రెండింటిని కూడా ప్రదర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.